హలో గైస్, ఈరోజు మనం ఒక లీగల్ మ్యాటర్ గురించి తెలుసుకుందాం. తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే ఆయన ఆస్తి ఎవరికి వస్తుంది అనేది చాలామందికి ఉన్న డౌట్. తండ్రి వీలునామా లేదా విల్లు రాయకుండా మరణిస్తే ఆయన ఆస్తి చట్ట ప్రకారం ఆయన చట్టబద్ధ వారసులకి అంటే లీగల్ హెయిర్స్కి వస్తుంది. అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అమెండెడ్ యాక్ట్ 2005 ప్రకారము ఒక హిందువు వీలునామా రాయకుండా మరణిస్తే ఆయన ఆస్తి క్లాస్ 1 వారసులకి సమానంగా పంచబడుతుంది. అంటే ఈక్వల్గా అందరికీ కూడా ఈక్వల్గా పంచబడుతుంది. అసలు ఈ క్లాస్ 1 వారసులు అంటే ఎవరు? అందులో వచ్చేసి మొదటగా భార్య, రెండో వాళ్ళు కుమారుడు, 3 కుమార్తె, 4 తల్లి. భార్య అంటే ఒకటి లేదా ఎక్కువ మంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా పంచబడుతుంది. కుమారులు కూడా అంతే, అందరూ పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా పంచబడుతుంది. కుమార్తె పెళ్ళి అయినా కానీ లేకపోతే కాకపోయినా కానీ ఆమెకి ఆస్తిలో కొడుకుతో పాటు సమాన హక్కు అనేది ఉంటుంది. తల్లి బతికి ఉంటే తల్లికి కూడా అందరితో పాటు సమాన హక్కు ఉంటుంది. అయితే ఎలాంటి ఆస్తి ఈ వారసుల మధ్య పంచబడుతుంది అనేది మరొక ప్రశ్న. తండ్రి స్వంతంగా సంపాదించిన ఆస్తి కానీ లేకపోతే పూర్వీకుల ఆస్తి కానీ, ఆయన భూములు కానీ, ఇండ్లు, డబ్బు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, బంగారం మొదలైనవన్నీ కూడా ఇలాంటి ఆస్తులన్నీ కూడా లీగల్ హెయిర్స్కి సమానంగా పంచబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక తండ్రికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె, ఆయన తల్లి కూడా బతికి ఉన్నారు అనుకుందాం. అయితే వారి మధ్య ఆయనకున్న ఆస్తిని 5 భాగాలుగా సమానంగా చేయబడి వాళ్ళకి పంచబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాన వాటా అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు ఇచ్చింది. కేసు వచ్చేసి వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 2020లో ఈ కేసులో తీర్పు ఇచ్చింది. దాంట్లో కుమారుడు, కుమార్తె ఇద్దరికీ కూడా పుట్టినప్పటి నుంచి సమాన హక్కు అనేది ఉంటుందని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, తండ్రి ఒకవేళ వీలునామా లేకుండా మరణిస్తే ఆయన ఆస్తి అనేది ఆయన లీగల్ హెయిర్స్కి అంటే చట్టబద్ధ వారసులకి వస్తుంది. కుమార్తె, కుమారుడు, భార్య, తల్లి అందరికీ కూడా సమాన హక్కు అనేది ఉంటుంది. ఆస్తి విషయంలో చట్టం ఎవరిని కూడా చిన్నచూపు చూడదు, లేకపోతే ఎవరిని కూడా తక్కువ చేసి చూడదు. అందరూ కూడా చట్టం ముందు సమానమే. అలాగే ఆస్తి పంపకంలో కూడా అందరూ సమానమే. ఎవరిని కూడా పక్కన పెట్టి మరొకరికి ఎక్కువ వాటా ఇవ్వాలని చెప్పేసి చట్టం ఎక్కడ కూడా చెప్పదు.